రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మైనారిటీలకు 12% రిజర్వేషన్లు ఖరారు చేసింది కేబినెట్. అట్లనే ఎస్టీలకు 10% రిజర్వేషన్లను ఫిక్స్ చేసింది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచేందుకు ఆమోదం కూడా తెలిపింది. ఆదిలాబాద్ టౌన్ల కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాల జాగా, ఆదిలాబాద్ పోలీస్ బెటాలియన్ ఏర్పాటుకు 111 ఎకరాలు కేటాయించింది. గట్లనే 1300 మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మైనారిటీలకు 12% రిజర్వేషన్లను ఖరారు చేసింది కేబినెట్. గట్లనే ఎస్టీలకు కూడా 10% రిజర్వేషన్లను ఫిక్స్ చేసింది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఆదిలాబాద్ టౌన్ల కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాల జాగా, ఆదిలాబాద్ పోలీస్ బెటాలియన్ ఏర్పాటుకు 111 ఎకరాలు కేటాయించింది. గట్లనే 1300 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల్ని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రేపటి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మీద బీఎస్సీ మీటింగ్ జరిగింది. రేపు ఒక్కరోజు సభ నడిపించాలని ఖాయం చేసిండ్లు స్పీకర్ మధుసూదనాచారి. రేపు జరిగే సమావేశంలో 3 బిల్లుల్ని సర్కార్ సభ ముందు పెట్టనుంది. రిజర్వేషన్లు కోటా పెంచుడు, జీఎస్టీ బిల్లు, హెరిటేజ్ పాలసీ బిల్లుల్ని సభ ముందుకు తెస్తది సర్కార్. స్పీకర్ అధ్యక్షతన జరిగిన గీ మీటింగ్ కు సీఎం కేసీఆర్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్ రావు, కడియం, ఈటల, కాంగ్రెస్ నుంచి మల్లుభట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, ఎంఐఎం నుంచి పాషా ఖాద్రి వచ్చిండ్లు. అయితే మీటింగ్ వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను మీటింగ్ కు రానియలేదు. బడ్జెట్ సెషన్లో టీడీపీ ఎమ్మెల్యేల మీద స్పీకర్ వేటు వేషన్లు. ఇప్పుడు కూడా ఈ సస్పెన్షన్ ఉంటదని సండ్రను తిరిగి పంపించిండ్రు. గిదే బీఎస్సీ మీటింగ్ మీద ఇంకెన్ని వివరాలు శివారెడ్డి అడిగి తెలుసుకుందాం. శివ, బీఎస్సీ మీటింగ్ సంబంధించిన వివరాలు చెప్పండి. ఇప్పుడే బీఎస్సీ మీటింగ్ అయిపోయింది. బీఎస్సీ మీటింగ్ కు సీఎం కేసీఆర్ వచ్చిండ్రు, మంత్రులు వచ్చిండ్రు, ఇంకా వేరే వేరే పార్టీల అసెంబ్లీలో ఉండే పోల్ లీడర్లు కూడా ఈ సమావేశానికి వచ్చిండ్రు. వాళ్ళందరూ సభ ఎన్ని రోజులు నడవాలి, సభలో ఏం చర్చించాలి, ఈ బిల్లులు ఎప్పుడు పెట్టాలి, అన్ని అంశాల మీద చర్చించిండ్రు. అయితే రేపు ఒక్కరోజే సభ పెట్టాలని కేసీఆర్ సార్ చెప్పిండు. ఇంకా మిగతా పార్టీలలో 2 రోజులు పెట్టాలి, 3 రోజులు పెట్టాలని కూడా అడిగిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 2 రోజులు పెట్టాలని అడిగిండ్రు. బీజేపీ వాళ్ళు కూడా 2 రోజులు పెడితే బాగుంటది అన్నారు. అంటే ఈ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఏదైతే ఉంటుందో ఆ బిల్లును 2 బిల్లులు, బీసీకి సంబంధించిన బిల్లు, తర్వాత ఎస్సీలకు సంబంధించిన బిల్లు, 2 బిల్లులు సపరేట్ గా పెడితే రేపు మొత్తం ఇవి రిజర్వేషన్ల పెంపు మీద చర్చించాలి. ఎల్లుండి జీఎస్టీ బిల్లు, హెరిటేజ్ బిల్లు పెట్టుకుంటే సరిపోతుందని వీళ్ళందరూ అడిగినారు. కానీ ఇప్పుడు అంతా టైం లేదు. టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒకరోజే పెట్టుకున్నాం. మళ్ళీ వీలైతే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఉన్న సమస్యలు ఉంటే అప్పుడు మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు అయితే ఒక్కరోజు పెట్టుకుంటే సరిపోతుందని కేసీఆర్కి నచ్చచెప్పిండు. బీజేపీ వాళ్ళేమో 2 బిల్లులు, ఎస్టీ బిల్లు అంటే గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లుకి ఏమో మద్దతు ఇస్తామని చెప్పిండ్రు. ఇంకా ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు ఏమో వ్యతిరేకిస్తాం కాబట్టి 2 వేరే పెడితే బాగుంటది. ఇప్పుడు 2టిని వ్యతిరేకించాల్సి వస్తుంది. మళ్ళీ గిరిజనులకు కూడా మేము వ్యతిరేకం అవుతామని సీఎం కేసీఆర్ అడిగిండు. కానీ ఇప్పటికే బిల్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా చేసేది ఏం లేదు. ఆ బిల్లును రేపు పొద్దుగాల 11 గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ స్టార్ట్ కాగానే ముందు ఈ రిజర్వేషన్ల బిల్లు పెడతామని కేసీఆర్ మిగతా పార్టీల లీడర్లకు అందరికి చెప్పిండ్రు. వేరే 11 గంటలకు సమావేశం కాగానే అది ముందు పెడతారు. దాని తర్వాత జీఎస్టీ బిల్లు వస్తుంది. ఇంకా హెరిటేజ్ బిల్లు కూడా ఉంది. హెరిటేజ్ బిల్లు అంటే ఈ పాత మన తెలంగాణలో ఉన్న గడీలు, కోటలు ఇవన్నీ కూడా ఈ బిల్లు కిందకి వస్తాయి. ఇప్పుడు మొన్నటి వరకు ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న పాత గడీలు కావచ్చు, పాత బిల్డింగ్లు, ఈ చారిత్రాత్మకంగా ఎప్పటి నుంచో ఉన్న పాత బిల్డింగ్లు అన్ని కూడా ఈ హెరిటేజ్ బిల్లులో ఉండే. కానీ తెలంగాణలో ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణలో మొత్తం అన్ని జిల్లాలలో పాత దొరల సంబంధించిన గడీలు ఉన్నాయి, పాత రాజులకు సంబంధించిన కోటలు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా రక్షించాలి. అవన్నీ ఉన్నట్టుగా మళ్ళా ఎక్కడ చెక్కు చేరకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా మంచిగా ఉంచాలి. కాబట్టి ఆ బిల్లును కూడా కొత్తగా మంత్రివర్గం మంత్రులందరూ వచ్చి ఆమోదించారు. అది కూడా రేపే సభలో పెడతామని చెప్పిండ్రు. ఇంకా టీడీపీలు ఎప్పటిలోనే సభకు రావద్దని చెప్పిండ్రు. ఇవాళ బీసీ సమావేశాలు పోతే కూడా బయటికి పంపించిండ్రు. మీకు ఆల్రెడీ పోయినసారి సభ నడిచినప్పుడే మేము సభ నుంచి బయటికి పంపినాము, మళ్ళా సభకు రావద్దని చెప్పిండ్రు. అయితే ఆహ్వానం అందింది వాళ్ళకు. ఆఫీస్కి 2-3 సార్లు ఫోన్ పోయినాయంట సభ మీటింగ్ రావాలని. మాకు మీటింగ్ రావాలని ఫోన్ ఎందుకు చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు బయటికి ఎందుకు పంపిస్తున్నారని
రేవంత్ రెడ్డి సండ్ర వెంకటగిరి ఇద్దరు పోయి స్పీకర్తో కొంచెంసేపు లడాయి దిగిండు. ఈ మొత్తం చర్చలు గిచ్చలు అన్నీ అయిపోయినాయి. అందరూ రెడీ అయ్యి రమ్మని చెప్పిండు. ఈ బిల్లులు రిజర్వేషన్ సంబంధించిన బిల్లులు కూడా ఇంటికే పంపిస్తారు, కొద్దిగా వెనక ఇంటికి పంపిస్తామని చెప్తున్నారు. ఇంటికే వస్తాయి, ఇంటికన్నా రాత్రి చదువుకొని రేపు పొద్దుగాల 11 గంటలకు సభకు రమ్మని వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ శివ.